శ్రీరాముడు. నన్ను ప్రేమతో పిలిచే వారి వద్దకు పరిగెత్తుకొని వెళ్ళెదను అంటారు బాబా. సాయి షిరిడీలో పాడుబడిన మసీదులో నివసించేవారు. బాబా భిక్షాటనం చేసి తాను తీసుకొచ్చిన ఆహారాన్ని సేవకులకు జంతువులకు వేసేవారు. మిగిలింది కొంత భాగం తాను సేవించేవారు. సాయి భిక్షాటనం చేసే 5 ఏళ్లలో ముఖ్యమైనది బాయిజాబాయి ఇల్లు. ఆ స్త్రీమూర్తి బాబా వారిని భగవంతునిగా గుర్తించిన భక్తురాలు. వారిని భక్తి వాత్సల్యంతో సేవించేది. అప్పుడప్పుడు బాయిజాబాయి బాబా కొరకు భోజనం ఒక గంపలో పెట్టుకుని బాబాని వెతుక్కుంటూ ఎండావానలు సైతం లెక్క చేయక వెళ్ళి భోజనం వడ్డించేది. సాయి అవతారం గొప్పది, అద్భుతమైనది. బాబా నిజంగా శుద్ధ చైతన్యానందమూర్తులు. బాబాకు వివాదములు చేయుట, ఘర్షణ పడుట ఇష్టం లేదు. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పటికీ వారు ఎప్పుడూ నెమ్మదిగా ఉండేవారు. తన శరీరాన్ని పూర్తిగా స్వాధీనంలో ఉంచుకునేవారు. ఎల్లప్పుడూ వేదాంతమును బోధించుచుండేవారు. నిరాశలో గాని, నిస్తేజములో గాని, ఓటమిలో గాని, పొడి దుడుకులలో గాని, నిరాశలో గాని, నిస్తేజములో గాని, ఓటమిలో గాని, పొడి దుడుకులలో గాని, నీ నామమే మరువనురా ఓ సాయి, నీ పాదము